వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలైన యువరాణి కోసం ఆఖరి పోటీ మొదలవుతుంది. హర్షవర్ధన్ ఇంటికి రాజగురు కూడా చేరుకుంటారు. ఇటు చామంతి, అటువైపు ప్రేమ్, రమాదేవి, రోజా, అలాగే ఇక ఆఖరిగా మిగిలి ఉన్న గీత, అంటే యువరాణి అని చెప్పుకొని అన్ని పోటీలో కూడా తను రోజాకి పోటీ ఇస్తుంది కదా ఆ గీత. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. రాజగురువు వాళ్ళందరినీ గమనిస్తారు. అమ్మ చామంతి, అసలైన యువరానివి నువ్వే. ఈ పోటీలు మాత్రమే, కానీ ఇప్పుడు అసలైన పరీక్ష ఆ రాజమణిహారమే చేయబోతుంది. అసలైన రాజమణిహారం ఆ శివుని కంఠాభరణంగా ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఎవరి మెడలో వేసుకున్నా కాలి బూడిదైపోతారు. కానీ నీ మెడలో ఆ రాజమణిహారం ఖచ్చితంగా కొలువై ఉంటుంది, ఎందుకంటే నువ్వు యువరానివి కాబట్టి అని చెప్పి ఇక చామంతి టెన్షన్ పడుతుండడం చూసిన రాజగురువు ఇక మనసులో అనుకుంటారు. ఇక హర్షవర్ధన్ ఇంటికి రాజగురువుతో పాటు అలాగే లాయర్ విశ్వేశ్వరరావు గారు, అలాగే రాజ సంస్థానానికి చెందిన అందరూ చేరుకుంటారు. ఇక రమాదేవి ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఇన్ని రోజులు నువ్వు మహారాణివి కాదు, యువరాణివి కాదని చెప్పి అంటూ ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వే యువరాణి. రోజా, టెన్షన్ పడకు. ఈరోజు ఆఖరి పరీక్ష. నువ్వు ధైర్యంగా ఉండాలి. పులికే నువ్వు ఆహారం పెట్టి నిద్రపుచ్చావు అని అంటూ ఉంటుంది రమాదేవి. నా ముఖం, నేను యువరాణ్ణి కానే కాదు, కానీ ఆ గీత యువరాణి అని ఇప్పుడు అనిపిస్తుంది. పులికి ఆహారం పెట్టింది కదా, నేను పులిని మభ్యపెట్టాను, మత్తులో ముంచాను, స్ప్రే కొట్టాను. కానీ ఇప్పుడు ఆఖరి పరీక్ష ఎలా ఉంటుందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శివునికి పూజలు మొదలవుతాయి. అభిషేకాలు పూర్తయ్యాక, అమ్మా, రాజవంశానికి చెందిన రాజమణిహారం ఆ శివునికి మీ చేతులతోనే వెయ్యండి అని అంటారు. ఇక చామంతి ఆ రాజమణిహారాన్ని ఇక హర్షవర్ధన్ దగ్గర నుండి తీసుకుంటుంది. అమ్మ చామంతి, రాజమణిహారానికి ఆ శివుని మెడలో నువ్వే వెయ్యమ్మా, ఎందుకంటే ఎలాగూ అసలైన యువరాని ఇంకాసేపట్లో అది ధరించబోతారు. అప్పుడు తనే ఆ మెడలో వేసుకుంటారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా రాజ సంస్థానానికి చెందిన అన్ని వివరాలు నీకు తెలుసు కాబట్టి నువ్వే నీ చేతులతో రాజమణిహారానికి పూజ చేసి శివుని మెడలో ధరించు అని అంటారు ఇక హర్షవర్ధన్. తప్పకుండా అయ్యగారు అని చెప్పి ఇక రాజమణిహారాన్ని ప్రేమగా చూస్తూ రాజావారి రాణివారిని గుర్తు చేసుకొని ఇక శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తుంది ఇక చామంతి. ఇక ఇటువైపు రోజా, ఇక గీత అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. చూడండమ్మా, యువరాణి పోటీల్లో ఆఖరి ఘట్టం మొదలయ్యింది. ఈ ఆఖరి ఘట్టం మీకు ఎటువంటి ప్రమాదము ఉండదు, అసలైన యువరాణిని తేలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు రాజగురువు. చెప్పండి రాజగురువు గారు, మీరు చెప్పిందే మాకు వేదం. మా కోడలు రోజా యువరాణి అని మీరే ఇప్పుడు తేల్చబోతారు. ఆ రోజు పుట్టుమచ్చల విషయంలో లేనందున మీరు కాదన్నారు. అన్ని పోటీల్లో మా కోడలు రోజా ఖచ్చితంగా గెలిచింది అనగానే, సరేనమ్మా, ఇది ఆఖరి పరీక్ష కదా. అమ్మ చామంతి, పూజ సమాప్తమయ్యిందా అని అంటారు. అయ్యింది అని చెప్పి అంటుంది చామంతి. అలా అయితే ఆ రాజమణిహారం ఇక్కడ ఉన్న యువరాణుల మెడలోని అలంకరించుకోవాలి. ఎవరి అలంకరించుకొని ఆ రాజమణిహారం వేసుకొని శివునికి పూజ మరోసారి మొదలు పెడతారో ఆలే అసలైన యువరాణి. ఒకవేళ ఆ రాజమణిహారం కంఠంలో ఆభరణంగా అయ్యాక వాళ్ళకి మంటలతో వేడి పుట్టి చర్మం కాలిపోతే తను అసలైన యువరాణి కాదని అర్థం అని అంటారు రాజగురువు. ఒక్కసారిగా రమాదేవి, అలాగే అరుణ్, ఇటువైపు రోజా షాక్ అవుతారు. అవును, ఆ రోజు రాజమణిహారం వేసినప్పుడు రోజా మెడ కాలిపోయింది అని చెప్పి ఇద్దరు రోజా ఆ రోజు అని అంటారు. సార్, ఆ రోజు నాకు అలర్జీ వచ్చిన మాట నిజమే, కానీ అనగానే, అంటే ఆ రోజు అలర్జీ వల్లేనా? ఒకవేళ రాజమణిహారం ఇప్పుడు నువ్వు వేసుకునే పరిస్థితిలో ఉన్నావు కదా రోజా అని అంటారు అరుణ్. ఉన్నాను అని చెప్పి నీళ్లు నములుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పవే, ఇన్ని రోజులు మోసం చేసుకుంటూ వచ్చావు, ఇప్పుడు
అసలైన రాజమణిహారం నీ మెడలో ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అమ్మ చామంతి రాజమణిహారాన్ని ముందుగా గీతకి వేయమ్మా అనగానే గీత ఒక్కసారిగా ఇక రాజగురువు కాళ్లపై పడుతుంది. ఏమైంది? నువ్వు పోటీలో పాల్గొన్నావు, అటువైపు పులికి కూడా ఆహారం పెట్టావు, నువ్వు ఎందుకు నా కాళ్ళు మొక్కుతున్నావు, ఏడుస్తున్నావు అనగానే నేను నేను యువరాన్ని కాదు అని అంటుంది. మరి ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటారు రమాదేవి, హర్షవర్ధన్. ఇక చామంతి ప్రేమ్ షాక్ అవుతారు. గీతమ్మ, నువ్వు యువరాన్ని కాకపోవడం ఏంటి? నిన్నెవరైనా బెదిరించారా? ఎవరైనా నిన్ను వెళ్ళిపోమన్నారా? ఇది ఆఖరి ఘట్టమమ్మా. అసలైన యువరాణి ఖచ్చితంగా తేలలమ్మా. రాజావారు రాణివారి ఆత్మలు ప్రశాంతంగా ఉంటాయమ్మా అని అంటుంది చామంతి. చూడు చామంతి, అవన్నీ నేను చేశాను, చెయ్యాలని ఖచ్చితంగా చేశాను. కానీ ఇది మాత్రం నా ప్రాణానికి సంబంధించింది. ఆ రాజమణిహారం చాలా పవిత్రమైనదంట. మా నాన్న మా తాత చెప్పారు, అలాగే మా అమ్మ కూడా చెప్పింది. అది గనుక యువరాణి ధరించకపోతే ఖచ్చితంగా ఇక్కడే మంటలు చెలరేగి ప్రాణాలు పోతాయి. ప్రాణం కంటే విలువైంది ఏమీ కాదు. నేను తప్పు చేశాను. నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాజసంస్థానంలో మా తాతగారు ఈ రాజావారి రాణివారి కింద పనిచేసేవారు. అలా యువరాణి అప్పటి నుండే మాయమైంది, తప్పిపోయిందని మా తాత మా నాన్నకి తెలుసు, మా అమ్మకు కూడా తెలుసు. చిన్నప్పుడు యువరాణితో పాటు ఆటలు ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నాను. అందుకే పులికి కూడా నేను భోజనం పెట్టగలిగాను. కానీ ఇప్పుడు నా ప్రాణం కంటే విలువైంది ఏదీ కాదు. అందుకే మీరు ఏ శిక్ష వేసినా నేను ఇక్కడే స్వీకరిస్తాను. మిమ్మల్ని తప్పుదోవ పెట్టినందుకు నన్ను నేను శిక్షించుకుంటాను అనగానే ఇక హర్షవర్ధన్, అంటే ఇక యువరాణి నువ్వు కాదన్నమాట. మరి రోజా నీ మెడలో చామంతి వేస్తుంది అని చెప్పి అనగానే రోజా, అమ్మో నాకు మంటలు వస్తాయి, అప్పుడు నేను యువరాణ్ణి కాదని తేలిపోతుంది. కానీ ఈ యువరాణి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగాలి అంటే ఇప్పుడు నేను ఆయుధం వాడాలి అని చెప్పి రోజా కళ్ళు తిరిగి పడిపోతుంది. హుటాహుట్న డాక్టర్కి ఇక రప్పించడంతో యువరాణి ఇక అనుకున్న రోజా ప్రెగ్నెంట్ అని తేలిపోతుంది. అబ్బా, తను యువరాణి అలాగే తల్లి కాబోతుందా నా కోడలు? అంటే ఇక మన వంశానికి రాబోతున్నారు యువరాణి వారు అని అంటూ ఉంటారు. అవును మామ్, రోజా ప్రెగ్నెంట్, అలాగే యువరాణి కూడా అయిపోతుంది. రోజా రోజా లెగువు అని అంటారు. రోజా లెగిసేసరికి రాజగురువు అందరూ ఇక హాల్లోకి వస్తారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అంటారు. బానే ఉంది అనగానే, అమ్మా నువ్వు తల్లి కాబోతున్నందుకు అందరం చాలా సంతోషపడ్డాము. కానీ ఇప్పుడు నువ్వు యువరాణి పరీక్షలకి ఇప్పుడు అర్హురాలు కాదు. నీ కడుపులో ఉన్నది ఆడపిల్లో మగపిల్లవాడో తెలీదు. యువరాణి అంటే ఖచ్చితంగా తను ఒక్కదే ఉండాలి, కడుపులో బిడ్డ ఉండకూడదు. నువ్వు యువరాణి అయినప్పుడు నువ్వు మాత్రమే యువరాణి అవ్వాలి. నీ కడుపులో బిడ్డ యువరాణిగా మళ్ళీ నీతో పాటు ప్రమాణ స్వీకారం చేయకూడదు. అందుకే ఈ పరీక్ష 9 నెలల తర్వాత చేయొచ్చు అని అంటారు. అంటే ఇప్పుడు మా కోడలు చేయకూడదా అని అంటుంది ఇక రమాదేవి. అమ్మ, రాజమణిహారం ఆఖరి ఘట్టం మాత్రమే ఉంది కాబట్టి ఇక తను తల్లి అయ్యాక తన బిడ్డతో ఇక చక్కగా తను ఆ రాజమణిహారాన్ని ధరించి తానే యువరాణని నిరూపించుకుంటారు. ఇక మీకు ఎందుకమ్మా టెన్షన్ అని అంటారు రాజగురువు. ఇక రాజగురువు చామంతి వైపు చూస్తారు. చామంతి, ఇప్పుడు రోజా తప్పించుకుంది, కానీ 9 నెలల తర్వాత తప్పించుకోలేదు కదమ్మా. నువ్వు యువరాణివని తెలిసే రోజు ఈ రోజే. అది నీకు తెలియబోతుంది. నువ్వే ఏ నిర్ణయం తీసుకోగలుగుతావు. నువ్వు యువరాణి అని నీకు తెలిస్తేనే కదా ముందడుగు వేయగలుగుతావు అని చెప్పి రాజగురువు ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక యువరాణి అవ్వాల్సిన కథ మనకి ఒక 9 నెలల తర్వాత మొదలవుతుందని ఇక అర్థమవుతుంది. కానీ అసలైన యువరాణి మన చామంతి అని ఎవరు చెప్పబోతున్నారు, తనకి ఈరోజు ఎలా తెలియబోతుంది అన్నది క్లియర్గా ఇప్పుడు వినేద్దాము. ఇక
గీతమ్మ వెళ్ళబోతూ ఉంటే హర్షవర్ధన్ అంటారు, చూడమ్మా, రాజసమస్థానంలో మీ తాతగారు, మీ నాన్నగారు, మీ అమ్మ పని చేసేవారు. మరి అబద్ధం చెప్పావు. కానీ అసలైన యువరాణి గురించి వాళ్ళెవరూ చెప్పలేదా? ఇలా మాయమాటలు చెప్పడం ఎందుకు అనగానే ఇక తను చామంతి వైపు చూస్తుంది. చామంతి, చూడు గీతమ్మ, నిజంగా నువ్వే యువరాణిలా అన్ని పరీక్షలు నెగ్గావు. మోసం చేయకూడదు. అలాగే రాజసమస్థానంలో మీరు పనిచేసేవారు కాబట్టి ఖచ్చితంగా మీపై రాజావారు రానివారికి నమ్మకం ఉండుంటుంది. ఆ నమ్మకాన్ని ఇకపై వమ్ము చేయొద్దు. నీకు ఎలాంటి శిక్ష అయ్యగారు వేయరు అనగానే చామంతి చెప్తుంది కాబట్టి వేయటం లేదు. ఎందుకంటే మనది కాని దానికి ఎప్పుడూ చామంతి ఆశించదు. నిన్ను క్షమించుతుంది కాబట్టి నేను క్షమిస్తాను అని చెప్పి హర్షవర్ధన్ వెళ్ళిపోతారు. చామంతి చేతిని ఇక గీత గట్టిగా పట్టుకొని పక్కకి తీసుకువెళ్తుంది. ఏంటి నా చేయి పట్టుకున్నావు? ఇంకా ఏం మోసం చేస్తావని అనగానే, అయ్యో చామంతి గారు, నేను మోసం చేయటం లేదు, నిజం చెప్తున్నాను. ఇక్కడున్న ఈ కృష్ణుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను యువరాణ్ణి కాదని నాకు తెలుసు. అలాగని రోజాగారు కూడా యువరాణి కాదని మీకు తెలుసు అని అంటారు. అంటే ఇప్పుడు నాకు నువ్వు ఏం నమ్మించాలనుకుంటున్నావు అని అంటుంది చామంతి. నమ్మించడం కాదు, నిజం చెప్తాను. నిజం చెప్తా. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే నేను షాక్ అయ్యాను. కానీ ఇంటికి పని మనిషిగా మీరు ఎందుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అనగానే, ఏంటి ఇంకో నాటకం ఆడాలనుకుంటున్నావా? గీతమ్మ, ఇక నేను నమ్మను, వెళ్ళండి అనగానే, నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వే యువరాణి కాబట్టి, మీ అమ్మ అచ్చం నీలాగే ఉంటుంది కాబట్టి. మా తాతగారు మా నాన్నగారు అసలైన యువరాణి కూతురు మీరని నాకు తెలీదు. ఆ ఫోటో చూశాక ఈ ఇంటికొచ్చాక మీరే యువరాణి అర్థమైంది. కానీ పోటీలో మీరు పాల్గొనకుండా మాతో పోటీలన్నీ చేయించారు. అది నాకు అర్థమవలేదు. నువ్వు పని మనిషిగానే ఇంట్లో ఎందుకున్నావో నాకు తెలియటం లేదు. కొల్హాపూర్కి ఎన్నో వేల కోట్ల ఆస్తులున్నాయని మా తాత, మా అమ్మ, మా నాన్న చెప్పారు. అది చేజెక్కించుకోవాలనుకున్నారు. కానీ మీ అమ్మగారి ఫోటో మా ఇంట్లో ఉంది. అంటే అసలైన యువరాణి కూతురువి నువ్వే అన్న సాక్ష్యం మా నాన్న దగ్గర ఉంది. అందుకే ఆ సాక్ష్యాన్ని దాచి నన్ను యువరాణి చేయడం కోసం ఇక్కడికి పంపించారు. కానీ నీ మంచితనంతో, ఈ ఇంటి మంచితనంతో నాకు శిక్ష వేయకుండా ఆడపిల్లని వదిలేశారు. అందుకే నిజం చెప్తున్నాను. మీ అమ్మని ఎప్పుడైనా నువ్వు చూసావమ్మా? మేము చూశాము. కుమార్ వర్మ ఒక్కరే అందరికీ కనిపించారు. అసలైన యువరాణి కూతురిగా ఉన్న నీ ముఖంలాగే మీ అమ్మగారిది కూడా ఉంటుంది. మీరే యువరాణి అమ్మ. ఇకపై ఆ రోజా కాదని మీరు నిరూపించి మీరే యువరాణిగా కొల్హాపూర్లో ఉండాలి. అంతే. నాకు తెలిసిన నిజం నేను చెప్పాను. అలాగే అసలైన యువరాణి కోసం మళ్ళీ ఈ ఇంట్లో గొడవ స్టార్ట్ అయినప్పుడు మా నాన్న నీ ఫోటోతో వస్తారు, నిన్ను యువరాణ్ణి చేస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది గీత. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. తానే యువరాణి అని గీత చెప్తూ ఉంటే, స్వామి, ఇది నిజమా అబద్ధమా? నేను యువరాణ్ణి ఏంటి? నేను రామచంద్రయ్య కూతుర్ని కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ అచ్చం కుమార్ వర్మ భార్య నాలా ఉండడమేంటి, వాళ్ళ తాతగారికి తెలియడమేంటి అని చెప్పి షాక్లో ఉంటుంది. రోజా షాక్ అయిపోతుంది. గీత అలాగే చామంతి మాటలు అంటే అసలైన యువరాణి ఈ చామంతినా? దీనికి ఈ విషయం ఈ గీత చెప్పేసింది. ఇన్ని రోజులు నా చెల్లని దీని ప్రాణాలు తీయలేదు, కానీ ఇప్పుడు తీసేయాలి. ఇక యువరాణిగా నేనే ఉండాలి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని కాబట్టి తప్పించుకున్నాను. డూప్లికేట్ రాజ మనహారాన్ని చేయించి నా మెళ్ళలో వేసుకొని నేను కాలిపోకుండా జాగ్రత్త పడి కొల్హాపూర్ యువరాణిగా నేనే ఉంటాను. చామంతి, నీ చావు ముహూర్తం నేనే పెడతాను. నువ్వు నా చెల్లివి కాదు కదా, యువరాణివి కదా. అందుకే చచ్చిపో. త్యాగాలపై త్యాగాలు చేస్తుంటే ఏంటో అనుకున్నాను. నువ్వు యువరాణివి కదే. యువరాణి అంటే ఇలాగే ఉంటారు. మనసున్న వాళ్ళు ఉంటారు. ఆ మనసు నీకు ఉంది అంటే అర్థమైంది. రామచంద్రయ్య, ఇంత ద్రోహం నాకు చేయాలనుకుంటావా? యువరాన్ని నువ్వే దాచి ఎవరికీ చెప్పకుండా బిడ్డా బిడ్డా అని ప్రేమగా పిలుస్తావా? నాకు చిన్న ఆశ, రాజమణిహారం, యువరాణి పదవి, ఈ రెండు ఈ జన్మకి ఇచ్చే చామంతి, ఇచ్చేసే అని చెప్పి
ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా మనసులో అనుకొని. చామంతి మాత్రం చాలా అంటే చాలా ఆశ్చర్యపోతూ నమ్మలేకపోతుంది. నాన్నకి ఈ నిజం అడగాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి జైలుకి వస్తుంది చామంతి. చామంతిని ఫాలో అవుతూ ఉంటారు ప్రేమ్. ఎందుకు చామ్ ఇంత అర్జెంటుగా వాళ్ళ నాన్ని కలవడానికి వచ్చింది? అసలు ఏమై ఉంటుంది? యువరాణి విషయంలో చాలా బాధపడుతుంది. రోజా వదిన యువరాణి కాదు, మరి అసలైన యువరాణి ఖచ్చితంగా వాళ్ళ నాన్నకి తెలుసని జైలుకి వచ్చిందా? మరి నాకు చెప్పచ్చు కదా అని చెప్పి ఇక ప్రేమ్ చామంతిని ఫాలో అవుతూ ఉంటే రామచంద్రయ్య దగ్గరికి వస్తుంది చామంతి. బిడ్డా, ఎన్ని రోజులకమ్మా నిన్ను చూశాను. బిడ్డా, నువ్వు లాయర్ అయిపోయావా అనగానే, నాన్న నేను లాయర్ నవుతాను, కానీ నా మీద ఒట్టేసి మీరు నాకు నిజం చెప్పాలి అని అంటుంది. బిడ్డా, నీతో నేను అబద్ధం ఆడిన కదమ్మా, ఆ రోజా నిన్ను ఇబ్బంది పెడుతుందా అని అంటారు. వద్దు నాన్న, నా మీద ఒట్టేసి అసలైన యువరాణి ఎక్కడుందో చెప్పండి అని అంటుంది చామంతి. ఒక్కసారిగా రామచంద్రయ్య షాక్ అవుతారు. బిడ్డా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అనగానే, చెప్పండి నాన్న, అసలైన యువరాణి ఎక్కడ ఉంది, ఎక్కడ దాచారు, తను ఎలా ఉంటుంది అని అడుగుతుంది చామంతి. ఇటువైపు ప్రేమ్, అంటే చామంతి వాళ్ళ నాన్న రామచంద్రకి యువరాణి తెలుసా? ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలియబోతుంది అని చెప్పి ప్రేమ్ దొంగచాటుగా వింటూ ఉంటారు. బిడ్డ చామంతి, నిజం చెప్పాలంటే నేను నీ మీద ఒట్టేయలేను. నువ్వు నా కూతురివి కాదమ్మా, నువ్వు యువరానివి. కుమారవర్మ రాజావారి వారి సంస్థానానికి నువ్వు వారసురాలివి. నువ్వు మనవరాలివమ్మా. నువ్వు చామంతివి కాదు, రామచంద్రయ్య బిడ్డవి కాదు, నువ్వు యువరానివి అని అంటారు. చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రేమైతే స్టన్ అయిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.